అందరికీ నమస్కారం. తెలంగాణ టీచర్లు, ప్రొఫెసర్లకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేవిధంగా తెలంగాణ విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పులు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆల్రెడీ విద్యా కమిషన్ కూడా నియమించారు. విద్యా కమిషన్ కూడా ఒక రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అయితే అందించింది. త్వరలో మరి దీని మీద ఫైనల్ డిసిషన్ కూడా తీసుకోబోతున్నారు. ఇక్కడ తెలంగాణ టీచర్లు, ప్రొఫెసర్లకు బ్రిటిష్ శిక్షణ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో మరింత సహకారం, సంసిద్ధత వ్యక్తం చేసిన బ్రిటిష్ హై కమిషనర్ సీఎం రేవంత్ రెడ్డితో లిండీ కామెరూన్ అయితే భేటీ అయ్యారు ఈరోజు. ఆల్రెడీ టీచర్లకి ఇతర దేశాల్లో ఏ విధంగా విద్యా వ్యవస్థ అమలవుతుంది, ఏ విధమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు, మరి మన దేశంలో మన రాష్ట్రంలో సత్ఫలితాలు సాధించాలంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే అంశాల మీద మరి దాదాపు టీచర్లని ఒక్కొక్క బ్యాచ్‌లో 200 మంది వరకు టీచర్లని విదేశాలకు పంపి అక్కడ పరిశీలించి సర్వే చేసుకొని రావడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడైతే బ్రిటన్‌లో కూడా శిక్షణ ఇచ్చేందుకు అయితే ఇక్కడ బ్రిటిష్ హై కమిషన్ అయితే ముందుకొచ్చారు. ఇక విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామెరూన్ అయితే అంగీకరించారు. ఇవాళ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామెరూన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌ను కూడా వారికైతే వివరించారు సీఎం గారు. బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి కూడా చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు యూనివర్సిటీలు, కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లకు కూడా శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సుముఖత అయితే వ్యక్తం చేశారు. ఈ విధంగా యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం కూడా యూనివర్సిటీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని కూడా సీఎం అయితే కోరారు. ఏది ఏమైనా విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ పాఠశాలల నుంచి స్థాయి నుంచి కాలేజీలు, యూనివర్సిటీల వరకు కూడా అన్ని విద్యా సంస్థల్లో ఎఫ్ఆర్ఎస్‌ని కూడా అమలు చేస్తున్నారు. తద్వారా అటెండెన్స్ కూడా పెరిగింది. విద్యార్థుల అటెండెన్స్ కూడా పెరిగింది. కాబట్టి విద్యలో నాణ్యతను పెంపొందించడానికి ఇక తెలంగాణ టీచర్లకు, ప్రొఫెసర్లందరూ కూడా అత్యుత్తమ శిక్షణ ఇవ్వడానికి విదేశాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఇక అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.